వాళ్ళని నిలదీసి పార్లమెంట్ స్తంభింపజేసి వాళ్ళని ఇచ్చేసిన. ఇక్కడ మీరు ఒకటి ఆలోచించాలా, మీరేదో ఎన్నికంటే ఆసమాషి అనుకోవద్దు. ఇక్కడ నాతో పాటుగా మొన్న మేము 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు గెలిపించారు, 4 బీజేపీ వాళ్ళని గెలిపించారు మన రాష్ట్రం నుంచి, 3 కాంగ్రెస్ వాళ్ళని గెలిపించారు, 1 ఎంఐఎం అని గెలిపించారు. నేను ఒక రోజులో 10 రోజుల పాటు రైతుల గురించి పోరాడుతుంటే పార్లమెంట్ లో వీళ్ళు రాకుంటే ఒకసారి అడిగిన ఏమయ్యానికి మన తెలంగాణ రైతుల సమస్య, మీరు ఇక్కడ పార్టీలు చూడకండి, తెలంగాణ రైతుల గురించి నేను ఒక రైతు బిడ్డని, అందుకోసం దీని మీద మనం పార్లమెంట్ లో పట్టుబడుతున్నా. మీరు పార్టీలకు అతీతంగా మీరు కూడా తెలంగాణ బిడ్డల ఓట్లు వేసుకొని పార్లమెంట్ కు వచ్చారు కదా, ఈ విషయంలో మీరు కూడా నాకు సపోర్ట్ చేయమనంటే ముసిముసి నబిల్ నజారా చెప్తే వాళ్ళకి ధైర్యము దమ్ము లేదు. అవతల ఏంటంటే అమిత్ షా గారు కూర్చుంటాడు, మోదీ గారు కూర్చుంటాడు, యూపీలో రాహుల్ గాంధీ గారు కూర్చుంటాడు, వాళ్ళ ముందు లేచి తెలంగాణ గురించి అడిగేటువంటి, తెలంగాణ రైతుల గురించి అడిగేటువంటి దమ్ము ధైర్యం లేదు. ఇది వాస్తవం. ఎప్పుడన్నా పార్లమెంట్ లో గత 5 సంవత్సరాలలో కాంగ్రెస్ వాడు కానీ బీజేపీ వాడు కానీ మా బిడ్డల గురించి, మా తెలంగాణ రైతుల గురించి, తెలంగాణ సమస్యల గురించి, తెలంగాణ బడుగు బలహీన వర్గాల గురించి ఒక్కసారి కూడా పార్లమెంట్ లో మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయంటే మీ ముందుకు చూడుతుంటూ ఇటువంటి వాళ్ళని తరిమి కొట్టాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ మీ బిడ్డని, నేను ఒక రైతు బిడ్డని, ఈ రైతు బిడ్డని, ఖమ్మం బిడ్డని ఆశీర్వదించాల్సిన అవసరం, కాపాడుకోవాల్సిన అవసరం పార్టీలకు అతీతంగా ఇది ఆలోచన చేయండి. నా మీద ఇప్పుడు బయట నుంచి తీసుకొస్తారు, ఎక్కడి నుంచో తీసుకొచ్చిన పేరు లేదు, ఊరు లేదు, అసంతోళన చేసుకొచ్చి ఇప్పుడు నా మీద వేస్తున్నారు. మీ బిడ్డల్ని బతికించాలి కదా, చేసి మీరు పెద్దగా గెలిపించి మళ్ళా పార్లమెంట్ పెట్టాలని కోరుకుంటున్న సెలవు తీసుకుంటున్నాడు. అప్పుడే వీళ్ళకి తెలుస్తుంది మన సత్తా ఏంటో, మన పవర్ ఏంటో. అదేవిధంగా ఇంకేం చేసిండు, ఇక ఆఖరికి పెన్షన్ దారులు కూడా వదిలిపెట్టలే. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయలు పెన్షన్ వచ్చేది, 200 రూపాయలది మన నాయకుడు కేసీఆర్ గారు 2000 చేసిండు. 2000 చేస్తే వీళ్ళు ఏం చేసిండ్రు, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 4000 ఇస్తున్నారు. ఇక్కడ కూడా మంది పెన్షన్దారుల్ని మోసం చేసిండ్రు. ఇప్పుడు బిడ్డ అందులో ఒకటి జనవరి ఇవ్వలే, ఒక నెల ఇవ్వలేదు. ఈ యొక్క 5 నెలల నుంచి అదొక 2000, 5 నెలల నుంచి ఈ 2000, 10,000 మొత్తం 12,000 పెన్షన్దారులకి బాకీ ఉన్నారు. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ ఉన్నది. ఇది ఆసమాసి వ్యవహారం కాదు, ఎవరిద్దరిని మోసం చేసింది. అంతేకాకుండా ఇంతకు ముందు కళ్యాణ లక్ష్మి ఇచ్చాం, పేదింటి బిడ్డకి పెళ్లి చేసుకోవడానికి ఇబ్బంది ఉండకూడదని కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం. కళ్యాణ లక్ష్మి ఇస్తే ఆ యొక్క 1,16,000 కొని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇస్తే దాంతో పాటు తులం బంగారం అనేసరికి మా ఆడబిడ్డలు, అక్క చెల్లెళ్ళు ఇంకొక తులం బంగారం వస్తుందని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు. ఇక 5 నెలల్లో దగ్గర 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి నీ ప్రభుత్వం వచ్చినాక. ఇవాళ మా ఊళ్ళో కూడా పేదల పెళ్లిళ్ళు చాలా అయినాయి. ఏ ఊళ్ళో ఎన్ని పెళ్లిళ్ళు అయినాయో అన్ని తులాల బంగారం తీసుకొచ్చి మా ఊళ్ళో ఓటడుగు అప్పటిదాకా రావద్దని చెప్పి ఎదురుగా నిలదీయాల్సిన అవసరం ఉండాలి. ఇక ఆఖరికి వచ్చేసరికి ఇంకోటి కూడా చెప్పిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయల రైతులను రుణమాఫీ చేస్తున్నాడు. అంటే ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి కానీ ఇవన్నీ చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. ఇక్కడ మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే ఆటో సోదరులకు 12,000 ఇస్తున్నాడు. ఆటో సోదరులు కూడా వదిలిపెట్టలే, కూలీలు వదిలిపెట్టలే, మహిళలు వదిలిపెట్టలే, విద్యార్థులు వదిలిపెట్టలే, ఆఖరికి ముసలిళ్ళను వదిలిపెట్టలే, ఎవరిని వదిలిపెట్టకుండా అన్ని గ్యారంటీలు అని చెప్పి అందరినీ మోసం చేసి ఇది నిజమే కదా. దళిత బంధు కూడా ఈ విధంగా అన్ని వర్గాల వాళ్ళని ప్రజలందరినీ కూడా మోసం చేసి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు, ఆగస్టు 15 తర్వాత చూస్తానంటాడు. ఏ ఆగస్టు? వచ్చే ఆగస్టు, ఆ తర్వాత వచ్చే ఆగస్టు. ఇప్పుడు ఓట్లకి మీ దగ్గరకు వచ్చి ఓటు అడగాలంటే వాళ్ళకి ధైర్యం లేక మీటింగ్లు పెట్టుకొని, పోలీసు వాళ్ళని పెట్టుకొని మీటింగ్లు పెట్టుకొని అన్ని అమలు చేసినని చెప్తాడు. ఇది పచ్చి అబద్ధం.
కూడా అందరికి అమలు కావాలా. ఈ పథకాలు అమలు కావట్లేదు కాబట్టి మిమ్మల్ని కోరుకున్న